హలో గాయ్స్, వెల్కమ్ టు ఈషా యూట్యూబ్ ఛానల్. మీకు ఈ వీడియో నచ్చితే కనుక ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ మాత్రం తప్పకుండా చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని అనుకుంటున్నాను. ప్లీజ్ ఫ్రెండ్స్ నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా ఫ్రెండ్స్. తర్వాత ఇది చెప్తున్నా ఏంటంటే మన అదేంటంటారు సుమన్ అన్న ఒక మన ఫ్యామిలీ టైం అని వచ్చింది. బిగ్ బాస్ వరస్ట్ బిగ్ బాస్ అనిపిస్తుంది నాకు. ఎందుకు ఆ మాట అంటున్నా అంటే ప్రతి సీజన్లో ఒక ఫన్నీగా చేసి వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు వచ్చి ఒక మినిమం ఒక 1 అవర్ అని ఇవ్వడం. ఇప్పుడేంది 20 మినిట్స్ ఇచ్చి చుక్కలు చూపిస్తుండే వాళ్ళకు. లైవ్లో ఒక్కరిని కూడా చూపించలేదు. నిన్న ఓకే వాళ్ళు ఎవరిని చూపించింది లైవ్లో మన ఈ పాప ఏంది 1 ఇయర్ 60 మినిట్స్ ఉంది కాబట్టి తనుజ ఫ్యామిలీ ఒకరే చూపించింది. లైవ్లో వీళ్ళని ఎవరు చూపించలేదు. పొద్దుసారి లైవ్ పెట్టుకొని కూర్చొని నాకు చిరాకు కొట్టింది, కోపం వచ్చింది, నిజం చాలా బాధ అనిపించింది. తర్వాత ఇంకా వీళ్ళందరూ కూర్చొని వీళ్ళందరూ ఉంటున్నారు. హైలైట్ అనిపించింది నాకు. కానీ కళ్యాణ్ సూపర్. కళ్యాణ్కి వాళ్ళ ఫ్యామిలీ ఇష్టమే కానీ ఇంకా ఏమో కొన్ని సిచ్యువేషన్స్ వల్ల ఆయన ఎందుకు వద్దనుకుంటుండో మనకు తెలియదు. కానీ ఓకే వాళ్ళ ఫ్యామిలీ వస్తే బాగుంటుంది, వస్తుంది కూడా. వాళ్ళ మదర్ వస్తుందంట. కానీ సుమనన్న కోసం 20 మినిట్స్ సుమనన్న ఆల్రెడీ ఏడుస్తాడు. ఆ రోప్స్ అవన్నీ తీయడానికి సుమనన్నకు చాలా కష్టమవుతుంది. ఆ రోప్స్ ఇంకా సుమనన్న కోసం తొందరతో తీసి 20 మినిట్స్ అది తీసి సుమనన్నకు అందరికీ డెమాన్ వెళ్ళిపోయేసిండు. నిజంగా డెమాన్ కూడా వెళ్ళిపోయేసిండు. వాళ్ళందరూ కలిసి తనుజ అయితే సుమో ఇటు సుమ్ము అటు అని ఏడ్చుకుంటూ పాపం నాకు భలే అనిపించింది బాబు. వీళ్ళందరూ తనుజ, కళ్యాణ్, డెమాన్ వీళ్ళు ముగ్గురు సూపర్. సుమనన్న కోసం ఎంత హెల్ప్ చేశారంటే అంత హెల్ప్ చేశారు. నాకైతే భలే అనిపించింది, నిజంగా సూపర్ అనిపించింది. ఎంతమందికి నచ్చింది వీళ్ళ విషయాలు, సుమనన్నకి హెల్ప్ చేయడం. ప్లీజ్ మీకు ఏమనిపించిందో ప్లీజ్ కామెంట్ చేయండి.